దీనికి సంబంధించి ఈ 3 అంశాల్లో వారికి ఏమీ అభ్యంతరం లేదన్నట్టుగానే సభలో మాట్లాడారు, బయట కూడా మాట్లాడారు. వారి అభ్యంతరం చెప్పే వల్ల ఒకదాని మీద ఇప్పుడు వీటన్నిటిలో కూడా దేని మీద అంటే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ 1,27,208 కోట్లు లేవు. అది మీరు ఎక్కువగా చేసి చూపిస్తా ఉన్నారు. అదేదో 38,000 crores ఉంది కదా, అంత ఎక్కువ ఎట్లా చూపిస్తారు, మీరు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఫైన్ అధ్యక్ష. సరే, దాని గురించి కూడా సవివరంగా నేను సభకి రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను. దాంతోపాటు ఇంకో అంశం కూడా చెప్పారు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సర కాలం నుంచి మీరు చాలా 1,00,000 కోట్ల పైబడి అప్పు చేశారు, ఆస్తులు ఏమి సృష్టించలేదు, దూబరా చేశారు, ఎవరికి ఏమి చేయలేదు అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి సరే నేను వన్ ఆఫ్టర్ ది అదర్ వివరిస్తూ వస్తాను అధ్యక్ష. ముందుగా నేను సంవత్సర కాలం నుంచి మేము ఏం చేశామనేది మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. సంవత్సర కాలం నుంచి వారు చెప్పినట్టుగా మేము ఏ దాంట్లో ఎంత తీసుకున్నది అనేది చాలా స్పష్టంగా మీ దృష్టికి సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. ఉదాహరణకు అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం లోన్స్ మేము తీసుకొచ్చింది 52,118 కోట్లు. మేము ప్రిన్సిపల్ అమౌంట్ కట్టింది 17,018 కోట్లు, ఇంట్రెస్ట్ కట్టింది 26,298 కోట్లు. ఒక్క నిమిషం నేను చెప్తా, దాని ఆర్బీఐ దగ్గర కూడా వస్తాను అధ్యక్ష. మీరు ఇచ్చిన సమాచారము నేను పూర్తిగా అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే దాన్ని కూడా నేను వివరించిన తర్వాత నేను సభలోంచి బయటకు వెళ్తాను అధ్యక్ష. ఈరోజు సంపూర్ణంగా సమాచారం మీకు ఇవ్వటం కోసం నేను వచ్చాను అధ్యక్ష. తప్పనిసరిగా ఇస్తాను, ఆర్బీఐది కూడా ఇస్తాను మీకు అధ్యక్ష. 43,317 కోట్లు మేము రీపేమెంట్ అప్పు కట్టినటువంటి వాస్తవం కేవలం ఎఫ్ఆర్బిఎం లోన్స్లో. అంటే దాదాపు దాంతోపాటు గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీసీ ఆర్ సర్వీస్ బై గవర్నమెంట్, దీంట్లో 2,823 కోట్లు తీసుకొస్తే అధ్యక్ష ప్రిన్సిపల్ అమౌంట్ సంబంధించి 10,820 కోట్లు కట్టాము. కేవలం తీసుకొచ్చింది 2,823 మాత్రమే. అట్లాగే ఇంట్రెస్ట్ కట్టింది 9,658 కోట్లు. మొత్తంగా 20,479 కోట్లు కట్టాము అధ్యక్ష. తీసుకొచ్చిందేమో 2,823 కోట్లు అధ్యక్ష గ్యారంటీస్ ద్వారా. కట్టిందేమో 20,479 కోట్లు. అంటే అదనంగా 17,656 కోట్లు తీర్చాము. అట్లాగే అధ్యక్ష ఈ రెండు కలిపితే మేము అదనంగా 8,855 కోట్లు ఇప్పటివరకు అదనంగా అప్పు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయం నుంచి కట్టింది అధ్యక్ష. లేకపోతే గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీసీ అండ్ సర్వీస్ బై దెమ్ అధ్యక్ష, తీసుకొచ్చింది వీళ్ళు గ్యారంటీస్ ద్వారా 40,203 కోట్లు అయితే కట్టింది రీపేమెంట్ చేసింది 41,118 కోట్లు అధ్యక్ష. అంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా కొంత యాడ్ చేసి 915 కోట్లు ఆడగట్టారు. అట్లాగే నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ అధ్యక్ష, వీళ్ళు గ్యారంటీస్ ద్వారా రేజ్ చేసుకున్న 11,103 కోట్లు అయితే కట్టింది 13,450 కోట్లు అధ్యక్ష క్లియర్ చేసింది. అంటే అదనంగా 2,347 కోట్లు అదనంగా సంవత్సర కాలంలో కార్పొరేషన్ ద్వారా క్లియర్ చేసింది. అంతిమంగా మొత్తంగా మీరు ఎఫ్ఆర్బిఎం ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషను తీసుకొచ్చి దోబరా ఖర్చు చేశారంటే ఎవ్వరు ఖర్చు చేయలేదు అధ్యక్ష. వీటన్నిటి ద్వారా ఎఫ్ఆర్బిఎం డైరెక్ట్ లోన్స్ కానీ ఈ ఎస్పీవీ కానీ లేకపోతే గ్యారంటీస్ ద్వారా వచ్చినటువంటి క్లియర్ చేసినటువంటి తీసుకొని వర్కింగ్ క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టినటువంటి అన్నీ చూస్తే 1,06,247 కోట్లుగా ఉంటే కట్టింది 1,18,364 కోట్లు కట్టాము అధ్యక్ష. అంటే అదనంగా తెచ్చిన అప్పు వీటికంటే కూడా అదనంగా 12,117 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పేరు మీద వడ్డీల పేరు మీద